రేవంత్ రెడ్డిని ప్రశ్నించడం జరుగుతుంది. సో చూడాలి రేవంత్ రెడ్డి వర్గీయులు కానివచ్చు, లేకపోతే ఎవరైనా ఎమ్మెల్యే ఎంపీస్ కానివచ్చు, కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎంపీస్ ఎవరు ఎలా స్పందిస్తారో చూడాలి. సో రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ చిదంబరం అందిస్తారు. చిదంబరం చెప్పండి, హీరో అల్లు అర్జున్ కి సంబంధించి మనం అరెస్ట్ చూస్తున్నాము, పిఎస్ కి తరలించడం జరిగింది, మళ్ళీ వైద్య పరీక్షలకు సంబంధించి కూడా తరలించడం జరుగుతుంది, అన్ని చకచక జరిగిపోతుంది. ఇలాంటి వేళ ఇప్పుడు ఉన్న ఆల్రెడీ ఇది ఒక హాట్ టాపిక్ అని తెలుసు. సో ఇలాంటి సిచ్యువేషన్ లో ఇప్పుడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఒక ట్వీట్ చేయడం జరిగింది. మీరు చూస్తే గనక ట్వీట్ లో కొన్ని క్వశ్చన్స్ కూడా చేయడం జరిగింది రేవంత్ సర్కార్ని. సో దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? మనకు కనిపిస్తుంది. అందులో ఆ ఎక్స్క్లూజివ్ వార్త ప్రకారం అల్లు అర్జున్ ఇప్పటికే క్వాష్ పిటిషన్ని లంచ్ మోషన్ పిటిషన్గా హైకోర్టులో దాఖలు చేశారు. ఆ దాఖలు చేసి దీనిపైన వెంటనే విచారణ చేపట్టాలని చెప్పి జస్టిస్ జువాడి శ్రీదేవి కోర్టులో మెన్షన్ చేశారు. న్యాయవాదులు నిరంజన్ రెడ్డి అలాగే అశోక్ రెడ్డి వీళ్ళిద్దరు ఇప్పటికే లంచ్ మోషన్ పిటిషన్లో క్వాష్ పిటిషన్ని వెంటనే అడ్మిట్ చేయాలి, తనని అరెస్ట్ చేయకుండా కనీసం సోమవారం వరకు అరెస్ట్ చేయకుండా ఆర్డర్స్ ఇవ్వాలని చెప్పి న్యాయవాదులు కోరుకున్న నేపథ్యంలో వెంటనే దానికి సంబంధించి రెస్పాండ్ అయ్యారు జడ్జి. అంతేకాకుండా పోలీసులను అడిగి మధ్యాహ్నం 2:30 గంటల వరకు చెప్తానంటూ అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ దానికి సంబంధించి ఆన్సర్ చెప్పిన నేపథ్యంలో విచారణ 2:30 గంటలకు స్టార్ట్ అయ్యే అవకాశం కనిపిస్తున్నట్టుగా మనకి బ్రేకింగ్ న్యూస్ అంతుంది. ఎందుకంటే మరొక కీలకమైన అంశము, ఒక టెక్నికల్ అంశం మనం ఇక్కడ చూసి ఇవాళ శుక్రవారము, రేపు సెకండ్ సాటర్డే అలాగే సండే, అంటే ఒకవేళ ఇవాళ నిజంగానే అరెస్ట్ చేస్తే అన్లెస్ అంటే అది మరీ ఇంపార్టెంట్ అయితే తప్ప హైకోర్టు కానివ్వండి ఎవరే కానీ విచారణ చేపట్టాలి. అలా చూస్తే మాత్రం మినిమం 3 రోజులు తను జైల్లో ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది. కాబట్టి వెంటనే అల్లు అర్జున్ సంబంధించిన న్యాయవాదులు అశోక్ రెడ్డి అలాగే నిరంజన్ రెడ్డి రెస్పాండ్ అయినట్టుగా మనకు కనిపిస్తుంది. అందులో భాగంగానే క్వాష్ పిటిషన్ మొదటగా ఈ కేసుకు సంబంధించి గమనించినప్పుడు డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ అన్నది బన్నీకి ఎక్కడా కానీ అల్లు అర్జున్కి ఎక్కడా లేదు. కేవలం దాన్ని ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమాన్ని మాత్రమే అతను హాజరయ్యారు. అతనంతరం అతను ఎలాంటి ఏర్పాట్లు చేసుకోలేదు. అక్కడికి వస్తున్న విషయం అన్నదాన్ని ఎవరికైనా అనౌన్స్ చేయమని కానివ్వండి, లేకపోతే ప్రమోట్ చేయమని కానీ ఎవరికి చెప్పలేదు అన్న విషయాన్ని వీళ్ళు దీన్ని కోర్టు ముందు తీసుకెళ్లే అవకాశం ఉంది. డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవ్వని కేసులో ఏదైతే కేటీఆర్ ఇంతకుముందు ట్వీట్లో కూడా ఒక మాట చెప్పారు, ఆ ట్వీట్ ప్రకారము ఎట్టి పరిస్థితుల్లోనూ డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవ్వని ఒక కేసులో కేవలం సెన్సిటైజేషన్ల కోసం మాత్రమే ఈయన అరెస్ట్ చేశారు అన్న ఒక ఆరోపణ కేటీఆర్ వినిపించారు. అదే తరహా వాదనని ఇవాళ ఇప్పుడు నిరంజన్ రెడ్డి అలాగే అశోక్ రెడ్డి వినిపించే అవకాశం మనకు కనిపిస్తుంది. అందులో భాగంగా చూస్తే మాత్రం వెంటనే ఈ కేసును క్వాష్ చేయాలి, లేని పక్షంలో కనీసం సోమవారం వరకు ఆయన అరెస్ట్ చేయకుండా ఆర్డర్స్ ఇవ్వాలంటూ ఏదైతే రిక్వెస్ట్ చేశారో ఆ రిక్వెస్ట్ ప్రకారం మనకు చాలా క్లియర్గా మనకు అర్థమవుతుంది. అంతేకాకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయన అరెస్ట్ చేయకుండా ఉండేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని కూడా దాన్ని అడుగుతున్న నేపథ్యంలో మనకు ఇంకొక ఇది కనిపిస్తుంది. మనకి కోర్టులో ఇంకా ప్రొడ్యూస్ చేయక ముందునే ఇప్పుడు ఇలాంటిది ఆల్రెడీ తీసుకెళ్లారు అంటేనే ఆల్రెడీ ఎంత అంటే అల్లు అర్జున్ సంబంధించిన లీగల్ టీం ఎంత స్ట్రాంగ్గా ఉందని మనం చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికే అరెస్ట్ చేసే అవకాశానికి సంబంధించిన అన్ని ప్రాసెస్లో కంప్లీట్ చేస్తున్న నేపథ్యంలో ఇప్పటికే మెడికల్ టెస్ట్లో కూడా తరలించారంటే ఖచ్చితంగా ఆయన అరెస్ట్ అన్నది అనివార్యము, ఖాయమని వాదనలు వినిపిస్తున్న నేపథ్యంలో ముందుగానే అల్లు అర్జున్ సంబంధించిన లీగల్ టీము మేల్కొంది. అందులో భాగంగానే వెళ్ళి నిరంజన్ రెడ్డి అలాగే అశోక్ రెడ్డి ఇద్దరు వెళ్ళి క్వాష్ పిటిషన్ సంబంధించి దాంట్లో కేసులు ఏవైతే ఇప్పటికే సెక్షన్లు నమోదు చేశారో ఆ సెక్షన్లు దీనికి అట్రాక్ట్ అవ్వవు, రిమాండ్ చేసుకోవడానికి కానివ్వండి ఆ రిమాండ్ని రిజెక్ట్ చేయాలని చెప్పడంతో పాటు పోలీసులు కేవలం సెన్సేషనలైజ్ కోసమై వీటిని చేస్తున్నారు అని చెప్పే ప్రయత్నం అయితే మనకు కనిపిస్తుంది. అందులో భాగంగానే ఇప్పుడు ఇది కనిపిస్తుంది. ఇక మీరు అడిగినట్టుగా కేటీఆర్ ఎంట్రీతో దీన్ని కొద్దిగా రాజకీయ రంగు పులుముకుంది అని చెప్పాల్సిన అవసరం అయితే మనకు కనిపిస్తుంది. ఎందుకంటే అల్లు అర్జున్ సంబంధించి గతంలో కూడా అల్లు అర్జున్ మామ ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నాయకుడుగా ఉన్నారు, గతంలో ఆయన బీఆర్ఎస్ పార్టీలో పనిచేశారు. ఆ తర్వాత ఎప్పుడే కానీ అల్లు అర్జున్ డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ తెలంగాణకు సంబంధించిన రాజకీయాలు ఏ రోజు ఇన్వాల్వ్ అవ్వలేదు. బట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు స్పెసిఫిక్గా ఎలక్షన్ల టైంలో మాత్రం కేవలం అతని ఫ్రెండ్ కోసం వెళ్ళి ఆయన్ని గెలిపించమని మాత్రమే కోరాడు. అంతేకాని పవన్ కళ్యాణ్ని ఓడించమనో లేకపోతే జనసేన పార్టీకి ఓట్లు వేయొద్దనో అలాగే వైసీపీకి ఓట్లు వేయమని కూడా ఎక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఆ రోజు ఉన్న పొలిటికల్ సినారియోకి సంబంధించిన ఎలాంటి కమెంట్ చేయలేదు. కేవలం తన ఫ్రెండ్ కోసం మాత్రమే, తనకి నేను సపోర్ట్ చేయడానికి మాత్రమే వచ్చానని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు తప్ప అక్కడ ఆయన ఓటు వేయమని కానివ్వండి మిగిలిన వాళ్ళకి ఓటు వేయద్దని కానీ ఎలాంటివి చెప్పలేదు. కాబట్టి అది ఒకటి చూస్తే ఇప్పుడు రాజకీయ రంగు పులుముకోవడానికి మరొక కారణము కేటీఆర్ చేసిన ట్వీట్ని గమనిస్తే కేసీఆర్ చాలా క్లియర్గా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన రేవంత్ రెడ్డిని కూడా అరెస్టు చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒకవేళ సంధ్య థియేటర్లో జరిగిన తొక్కిసలాటలో ఒకరు చనిపోతే దానికి కారణంగా ఒక నేషనల్ లెవెల్ హీరోగా భావిస్తున్న అల్లు అర్జున్ మీరు అరెస్ట్ చేస్తే ఆ రోజు హైడ్రాకు సంబంధించి హైడ్రా ద్వారా ఏదైతే వాళ్ళకు ఆస్తులు కోల్పోతున్నామని భయపడి ఆత్మహత్య చేసుకున్న వాళ్ళ హత్యకి వాళ్ళ చావుకు కూడా కారణంగా రేవంత్ రెడ్డిని చూసి ఆయన కూడా అరెస్ట్ చేయాలంటూ కేటీఆర్ చేసిన ట్వీట్ మనకు కనిపిస్తుంది. అంతేకాకుండా తనకి అల్లు అర్జున్తో సంబంధించిన విషయాలు కూడా ఆయన మెన్షన్ చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఓవరాల్గా చూస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది సెన్సేషనలైజ్ అవుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అంతేకాకుండా
ఏదైతే ఈ ఇష్యూకి సంబంధించి చూసినా సరే ఈ 3 రోజుల పాటు ఆయనని కోర్టు రైట్ ఆయన చిదంబరం, జైల్లో ఇంకో మెయిన్ ఉంచకుండా క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు ఇదంతా ఇన్సిడెంట్ జరుగుతుంది కాబట్టి చక్కచక్క అన్ని పనులు జరిగిపోతున్నాయి, అరెస్ట్ చేయడం, పిఎస్ కి తరలించడం, ఆ తర్వాత వైద్య అధికారుల దగ్గరికి ఉస్మానియా హాస్పిటల్ కూడా తీసుకెళ్లడం అంతా చక్కచక్క జరిగిపోతుంది. అయితే ఈ నేపథ్యంలో ఇది ముమ్మాటికి తప్పు అనేసి అటు అల్లు అర్జున్ భార్య కూడా చెప్తుంది. అండ్ అదేవిధంగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దీనికి సంబంధించి ఏమైనా శాంతి భద్రతలు ఏమైనా డిస్టర్బ్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా కనిపిస్తుందా? అయితే శాంతి భద్రతలకు సంబంధించి డెఫినెట్లీ ఇప్పటికే ప్రభుత్వం కానివ్వండి పోలీసు యంత్రాంగం ఇప్పటికే దానికి సంబంధించి చర్యలు తీసుకుంది. మొదటిది మనము అల్లు అర్జున్ అరెస్టు చేసేంత వరకు ఒక పకడ్బందీగా చేసిన పోలీసులు, ఆ తర్వాత చిక్కడపల్లి పోలీసు పిఎస్కి తరలించే లోపే అక్కడ భద్రతా ఏర్పాట్లు చేయడం కానివ్వండి. ఇప్పుడు మనం ఇక ఇక్కడ నుంచి ఉస్మానియా హాస్పిటల్ తీసుకెళ్లే క్రమంలో ఉస్మానియా హాస్పిటల్ సంబంధించిన అక్కడ కూడా ఆల్రెడీ పోలీసులు అలర్ట్ చేయడము, వేరే వాళ్ళని అదర్ దాన్ అంటే అక్కడ ఉన్న రోగులకు సంబంధించిన బంధువులు తప్ప మిగిలిన వాళ్ళు ఎవరిని లోపలికి ఎంటర్ కాకుండా ఇప్పటికే రెస్ట్రిక్షన్స్ విధించడం కానివ్వండి. దీంతో పాటు నాంపల్లి కోర్టులోని ఇప్పుడు మనకు లేటెస్ట్ అందిన విజువల్స్ ప్రకారము ఇప్పటికే చెంచల్గూడ జైలు దగ్గర కూడా అక్కడ భద్రత పెంచినట్టుగా మనకు సమాచారం అందుతుంది. చెంచల్గూడ జైలు వద్ద కూడా భద్రత పెంచి ఇప్పటికే పోలీసులు అక్కడ చేరుకున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఏదైతే కేసు ఉందో 105 నాన్ బెయిలబుల్ కేసు అవ్వడం ఒకటి, అంతేకాకుండా 10 సంవత్సరాల పాటు శిక్ష పడే అవకాశం, ఎందుకంటే లీగల్ సిస్టంలో 7 సంవత్సరాలకైనా ఎక్కువ శిక్ష పడే అవకాశం ఉన్న కేసుల్లో కానివ్వండి, లేకపోతే సాక్షులను ప్రభావితం చేసేది, కేసులను ప్రభావితం చేసే స్థాయిలో ఒకవేళ ఆ నిందితుడు ఉంటే ఆయన అరెస్టు చేసి తరలించాలి అన్న ఒక ప్రాథమిక సూత్రాన్ని అనుసరించి ఇవాళ అల్లు అర్జున్ అరెస్టు చేసి రిమాండ్ తరలించే ప్రయత్నం చేస్తున్నట్టు అనేది మనకు అర్థమవుతుంది. ఈ సందర్భంలో ఖచ్చితంగా ప్రతి ఒక్కటి చాలా ప్లాన్డ్గా ఉంటారు. ఒక వ్యక్తిని స్పెసిఫిక్గా ఇలాంటి సెలబ్రిటీస్ని అరెస్ట్ చేసే క్రమంలో ఎలాంటి ఫ్లాస్ లేకుండా చూసుకోవడం కానివ్వండి, శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా ఉండేందుకు అవసరమైన చర్యలన్నీ పోలీసులు ఎప్పటికప్పుడు తీసుకుంటారు. షావ్లి రైట్. అయితే మనం నిన్న మొన్నటి వరకు అయితే మోహన్ బాబు ఇష్యూ చూసాము, మంచు మనోజ్, విష్ణు అండ్ వాళ్ళ చుట్టూ పోలీసులు తిరగడం మనమంతా నిన్న మొన్నటి వరకు చూసాము. కట్ చేస్తే ఈరోజు అల్లు అర్జున్ పిఎస్కి వెళ్ళడం, పోలీస్ అధికారులు విచారించడం చూస్తున్నాము. సో మొత్తానికి దీన్ని చూస్తే రియల్ లైఫ్లో వీళ్ళు చాలా హీరోయిజం చూపించే హీరో, చాలా టగ్గా ఉండే హీరో, రియల్ లైఫ్కి వచ్చేసరికి ఇట్లా పోలీసుల చుట్టూ, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతుంటే దీన్ని ఓవరాల్గా ఎలా చూడొచ్చంటారు? అయితే ఎప్పుడైనా సరే మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టుగా ఎట్టి పరిస్థితుల్లోనూ సినిమాల్లో కనిపించే సీన్లు కానివ్వండి, అలాంటి సిచ్యువేషన్స్ కానివ్వండి రియల్ లైఫ్లో ఎప్పటికీ ఉండవు. ఆయన హీరో అయినా, లేకపోతే సీఎం అయినా, లేకపోతే ఆయనకి ఎలాంటి పొజిషన్ ఉన్నా సరే పోలీసులు వాళ్ళని ఒకవేళ అరెస్ట్ చేయాలి అనుకుంటే దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఆ రూల్ ఆఫ్ లా ప్రకారం అతనికి సంబంధించిన ప్రాసెస్ చేసి ఆయన అరెస్ట్ చేసేస్తుంటారు. ఇప్పుడు ఏదైతే మనం చూస్తున్నామో అల్లు అర్జున్కి ఒకవేళ అరెస్ట్కి సంబంధించిన సమాచారం ఉన్నా, లేకపోతే ఆ భయం ఉన్నా సరే ఆయన ముందస్తు బెయిల్కి వెళ్ళే అవకాశం ఉండేది. ఆ ముందస్తు బెయిల్కి వెళ్ళే అవకాశం కాకుండా తన ఆ కేసుల్లో తనని ఎలాంటి అంటే దాన్ని ఇన్వాల్వ్ చేయకుండా ఉండేందుకు ఆయన పిటిషన్ వేశారు, కానీ ఆయన్ని అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్కి అయితే అప్లై చేస్తారు. దాని ప్రకారము వాళ్ళకి పూర్తి స్థాయిలో ఎలాంటి సమాచారం లేకుండా పోలీసులు జాగ్రత్త పడ్డారని మనం ఇక్కడ చూసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. అంతేకాకుండా అరెస్టుకు సంబంధించి ఇప్పుడు పోలీసులు తీసుకుంటున్న నిర్ణయాలు కానివ్వండి, తీసుకుంటున్న కార్యక్రమాలు ఇవన్నీ చర్యలు తీసుకుంటే మాత్రం అరెస్ట్ అనేది అనివార్యం అనేది పూర్తి స్థాయిలో పోలీసులకు ముందుగానే సమాచారం ఉంది. అందులో భాగంగానే ఆయన సమాచారం ఇవ్వడం కానివ్వండి, ఆయన అరెస్ట్ చేయడం కానీ చేసినట్టుగా మనకు అర్థమవుతుంది. ఇక సినిమాలకు సంబంధించి హీరోలు కానివ్వండి ఎవరైనా సరే ఒక్కసారి పోలీస్ స్టేషన్లో మెట్లెక్కిన తర్వాత కంపల్సరీ మనకు చట్టం ఉంటుంది. ఆ చట్టంలో ఉన్న సెక్షన్ల ప్రకారం, అక్కడ ఉన్న ప్రొసీజర్ ప్రకారమే వాళ్ళు నడుచుకోవాల్సిన అవసరం అయితే మనకు కనిపిస్తుంది. అందులో భాగంగానే ముందుకు వెళ్తుంది అన్నది మనం ఖచ్చితంగా ఉండాలి. అదే సందర్భంలో ఈ కేసులు నమోదు చేసే క్రమంలో కూడా ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా డ్యూ ప్రాసెస్ని పోలీసులు ఫాలో అవ్వాల్సి ఉంటుంది. లేదు అంటే ఇప్పుడు వెంటనే ఎప్పుడైతే పోలీసులు నిందితుడిని, ముఖ్యంగా మనం అల్లు అర్జున్ సిచ్యువేషన్ తీసుకుని అల్లు అర్జున్ ఒకవేళ తీసుకుని వెళ్ళి అక్కడ ప్రొడ్యూస్ చేసినప్పుడు అంతకుముందు ఒకవేళ హీరోలుగా మారాలని పోలీసులు ప్రయత్నించినా, లేకపోతే రూల్ ఆఫ్ లాని వాళ్ళు చేయకపోయినా సరే రిమాండ్ రిపోర్టుని వీళ్ళు ఇప్పుడు ఇచ్చే క్రమంలో ఆ మొత్తం ప్రొసీజర్ని కంపల్సరీ కోర్టు ఒకసారి క్రాస్ చెక్ చేస్తుంది. అక్కడ ఎలాంటి చిన్న తప్పు జరిగినా సరే, లేకపోతే ఎలాంటి అవకతవకలు జరిగిన అనుమానం వచ్చినా సరే వెంటనే రిమాండ్ రిజెక్ట్ చేస్తుంది. అంతేకాకుండా లీగల్ సిస్టంలో వీళ్ళు ఎవరైతే క్వాష్ పిటిషన్లు కానివ్వండి, లేకపోతే ఆ కేసులో అట్రాక్ట్ అవ్వని ఏవైతే పెడుతున్నారో వాటి మీద కూడా నిర్ణయం తీసుకునే క్రమంలో వాటిని కొట్టేసే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ చిదంబరం. సో మొత్తానికి హీరో అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారు. అరెస్ట్కి సంబంధించి ఇప్పటి వరకు బ్యాక్ టు బ్యాక్ మీకు అన్ని బ్రేకింగ్ న్యూస్ అందించింది రాజ్ న్యూస్.